వేది సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మరో 3 నుంచి 4 గంటలు సమయం పడుతుందని చెప్పి ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా అధికారికంగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విడుదల చేశారు. సో అమరావతిలో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ అనేది సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సచివాలయంలోనే ఉంటూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. సో కాబట్టి ఈ యొక్క తుఫాన్ కదలికను పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తూ వస్తూ సో ఎప్పటికప్పుడు బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నటువంటి ఐఎండీ ప్రకటన ప్రకారం చూస్తే ప్రస్తుతం ఈ తుఫాను తీరాన్ని తాకింది. పూర్తి స్థాయిలో తీరం దాటేందుకు మరొక 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తీరం వెంబడి పరిస్థితి చూస్తే భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కూడా కురుస్తోంది. తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా ఉంది. అనేక ప్రాంతాల్లో తీరం వెంబడి అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. దీంతో తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు కూడా చిగురుటాకులా వణుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రాంతంలో తీరం దాటబోతోంది, ఎలాంటి విపత్తు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చాలా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. కానీ మొత్తానికైతే మాత్రం ఇది ఖచ్చితంగా అంతర్వేది ప్రాంతంలో తీరాన్ని తాకింది. దానికి కొంచెం ముందు కావచ్చు, కొంచెం ఆ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో తీరం దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభావం అయితే మాత్రం ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటు వర్షాలు కూడా కురవబోతున్నాయి. కాబట్టి రేపటి వరకు దీని యొక్క ప్రభావం ఈ రాత్రి తీరం పూర్తి స్థాయిలో దాటినప్పటికీ వర్షాలు కురవబోతున్నాయి. అనేక ప్రాంతాల్లో అనేక రకాల వాగులు వంకలు పొంగి ప్రవహించేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, లోతట్టు ప్రాంతాల యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రస్తుతం మానిటర్ చేస్తోంది. సో మొత్తానికైతే మాత్రం ఎక్కడ తీరం దాటుతుంది, ఎలాంటి పరిస్థితి ఉందంటే అనేది కూడా చాలామంది ప్రజలు తీర ప్రాంతంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు కూడా భయాందోళనకు లోనయ్యారు. మొత్తానికైతే మాత్రం తీరం పూర్తి స్థాయిలో ఈ రాత్రికే దాటబోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంత ప్రజల్లో ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎవరినైతే చాలామందిని బయటికి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారో వారందరూ ఆయా ప్రాంతాల్లో ఉంటే రాత్రికి గండం గడిచేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు కూడా సచివాలయం నుంచి సత్య సిద్ధంగా ఉన్నారు లైవ్లో. అలానే కాకినాడలో పరిస్థితిని కూడా వివరించారు.